శ్రీకాళహస్తి, సాలీడు, పాము, ఏనుగు కథ. ఒకప్పుడు శ్రీకాళహస్తి ఆలయంలో ముగ్గురు శివభక్తులు ఉండేవారు. ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు. సాలీడు ప్రతిరోజూ శివలింగంపై తన సాలెతో కప్పి ధూళి పడకుండా కాపాడేది. పాము లింగం చుట్టూ తిరుగుతూ మణులతో అలంకరించేది. ఏనుగు నదిలో నీరు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. కాని ఒకరోజు ఏనుగు తెచ్చిన నీటిని సాలె అడ్డుకుంటే ఏనుగు కోపంతో సాలెను నాశనం చేసింది. పాము ఏనుగును కాటేసింది. ముగ్గురూ అక్కడే మరణించారు. శివుడు ప్రత్యక్షమై విధానం కాదు, భక్తే ముఖ్యం అని చెప్పి ముగ్గురికీ మోక్షం ప్రసాదించాడు. అప్పటినుంచే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.